వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై కేవలం 11 సీట్లకు పరిమితమై పెద్ద పెద్ద తోపు నాయకులు లేకుంటే వైసీపీలో కీలకమైన వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయి రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి మాజీ డిప్యూటీ సీఎంలు రాజీనామా చేసి మాజీ మంత్రులు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఇదంతా వీళ్ళు బయటకు పోతూ ఉన్నప్పుడు అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలహీన పడుతుందా, పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఏ విధంగా వీళ్ళు నెట్టుకొని రాగలుగుతారు అని చాలా ప్రశ్నలు చాలామందికి ఉదయించాయి. బట్ వైసీపీ నుంచి పోయిన వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకు తెలియడం లేదు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం గోడగా కొట్టిన బంతిలాగా మరింత ఫోర్స్గా వాళ్ళు నిలబడ్డారు, మరింత ఫోర్స్గా వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. అదే విషయం మరోసారి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా కూడా బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం అంటే డెఫినెట్లీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. ఈ ఎంపీపీ ఎన్నికలు జరిగింది కూడా అక్కడే. అధికార కూటమి ప్రలోభాలు, దౌర్జన్యాలు, కేసులు ఎన్ని పెట్టిగానైనా తట్టుకొని నిలబడగలిగి చేతులు అడ్డపెట్టినా, చేతులు లాగేసినా, ఒంటి మీద డ్రెస్సును గుంజిన, కార్ల మీద రాళ్లతో దాడి చేసిన, అద్దాలు పగిలిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పట్టు నిలుపుకోగలిగారు. ఈ ఎంపీపీ ఎన్నికల్లో మెజారిటీ వాళ్ళ అకౌంట్లోనే డిపాజిట్ చేసుకోగలిగారు. అంటే ఇన్ని ప్రలోభాలు, ఇన్ని దాడులు, ఇన్ని దౌర్జన్యాలు తట్టుకొని నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎక్కడుందో, అండ్ ఎంతమంది నాయకులు వెళ్ళినా వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అదిగో ఇలా ఎలాంటి బెదిరింపులనైనా, కుట్రలైనా, ప్రలోభాలైనా తట్టుకొని నిలబడగలిగే వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ లీడర్షిప్లో, వాళ్ళ కమిట్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ దేదీప్యమానంగా వెలగబోతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇదే మామూలు విషయం కాదు. ఆ స్థాయిలో వాళ్ళు తట్టుకొని నిలబడగలగడం, వచ్చి ఓటు వేయడమే కష్టం అనుకున్న దగ్గర, ఓటు వేసే దగ్గర చేయి పైకి పెడితే పట్టుకొని చేతులు కిందకి లాగుతున్నా కూడా నిలబడి మేము వైసీపీ వైపే ఉన్నాము అని చెప్పడం నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే, వాళ్ళ పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండానే రాజకీయాలు చేయగలుగుతుంది అనే సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పుడున్నది ఇంకా కనుక పెరుగుతూ పోతే, మరికొన్ని రోజులు గడిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా రాజకీయం చేయబోతుంది అనే సంకేతాలు అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి.